తల నొప్పిగా ఉంది. ఏమ్మా లత, వస్తున్నా అత్తయ్య. అత్తయ్య చెప్పండి. మా లత తలనొప్పిగా ఉందమ్మా, కొంచెం కాఫీ తీసుకొని వస్తావా? అత్తయ్య అలాగే అత్తయ్య, తీసుకొస్తా. అత్తయ్య కాఫీ కూడా ఎక్కడుంది? లత, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకేం తెలీదు. అటు సైడు కబోర్డ్లో ఉందమ్మా. అలాగే అత్తయ్య, చూస్తా. అమ్మా, ఏంటి అమ్మా ఇంకా రాలేదు? ఇద్దండి కాఫీ. ఇలా కూర్చో అమ్మా. పర్లేదు అత్తయ్య. పర్లేదు, కూర్చో లత. కాఫీ బాగానే పెట్టావే లత, నీకు వంటలేం రావనిందే మీ అమ్మ? వంట ఏం రాదు, కాఫీ పెట్టడం వచ్చు అత్తయ్య. అవునా, సరేలే, మెల్లగా నేర్చుకుందులే అన్నీ. ఓకే అత్తయ్య, నేను వెళ్ళి పని చేసుకుంటాను. మా లత, లత. అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏం లేమ్మా, వంట చేసావా? వంట వంట నాకు రాదు కదా అత్తయ్య. ఎలా అమ్మా అయితే? నాకు ఆకలేస్తుంది, నాకు చేసే ఓపిక లేదమ్మా. మీరు చేయొద్దు, నేను చేయొద్దు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలండి. ఆర్డర్ ఏందమ్మా? వాళ్ళు వచ్చి వంట చేస్తారా? అయ్యో అత్తయ్య, వాళ్ళు వంట చేయరు, వాళ్ళు చేసేసి మన ఇంటికి తీసుకొస్తారు. అవునా, సరే ఏదో ఒకటి పెట్టమ్మా, ఆకలేస్తుందా. ఒక్క నిమిషం పెడతాను. అమ్మయ్య, ఆర్డర్ పెట్టేశాను. ఏమ్మా లత, ఇంకా రాలేదేమ్మా? ఒక 2 నిమిషాలు అత్తయ్య, పక్కనే ఎక్కడ ఉన్నారంట. ఇక్కడ ఎక్కడున్నారు? రండి. లత, ఏమ్మా ఇంకా? వస్తున్నా అత్తయ్య. ఏందమ్మా, పెరుగన్నమా? అవును అత్తయ్య. ఈ పెరుగన్నం మనం ఇంట్లోనే చేసుకునే వాళ్ళం కదమ్మా, దీనికి మళ్ళీ గంట టైం పట్టింది ఆర్డర్ పెట్టి తీసుకొని వచ్చి. ఒక నిమిషం, పచ్చిమిరపకాయ. లత, నేను ఇది తినలేకపోతున్నానమ్మా, నా పొద్దులు ఎనివే తినేసి. మీరు తినండి అత్తయ్య, పర్లేదు. వద్దమ్మా, తినలేనా. నేను వెళ్ళి పడుకుంటా కాసేపా. సరే.